కూడి వచ్చిన అందరికీ రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మనం ఏం చూసాం? దావీదు సౌలు కుమారుడు రాజుగా ఇచ్చాడు. తర్వాత దావీదు కూడా రాజుగా రాజుగా ఇచ్చాడు. పట్టాభిషేకం. సౌలు చనిపోయిన తర్వాత ఇష్బోషెత్ తన కుమారుడు రాజుగా ఉండటం ఇశ్రాయేలు మీద. తర్వాత దావీదు దాని జీవితంలో ఏదైనా దేవుని చిత్తమే జరగాలి అని ఆశ కలిగి ఉన్నప్పుడు మనం చూసాం. అంతే కదా. 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులతో దావీదు కుటుంబీకులతో బహుకాలము యుద్ధము జరగగా ఎవరెవరికంట? సౌలు కుటుంబీకులను జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. ఎవరంతా ప్రబలింది? దావీదు అంతకంతకి ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లేను. ఎందుకని సౌలు కుటుంబం ఎందుకని నేరసిల్లారు? లేకపోతే దావీదు కుటుంబం ఎందుకని అంతకంతకు ప్రబలారు? సౌలు లేడు కాబట్టి. అవునా? సౌలు లేడు. సౌలు కుటుంబం ఏమైందంటే అంతకంతకి నిరసించిపోయింది. ఎందుకని? దేవుడు తోడు లేడు కాబట్టి. అవునా? దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడు అనమాట. హెబ్రోన్లో దావీదుకి కుమారులు పుట్టారంట. వాళ్ళు ఎవరంట? అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు. మూడవ వాడైన అబ్షాలోము యేషూరు రాజుకు తల్మయి కుమార్తెకు మయకా వలన పుట్టెను. నాలుగవ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదవ వాడు షెపట్య అబీటుల వలన పుట్టెను. ఆరవ వాడు ఎఫ్రాయిము దావీదు భార్యకు ఎగ్లా వలన పుట్టెను. వీరి హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారుడు. ఈ ఆరుగురు అంట దావీదుకి హెబ్రోనులో పుట్టిన కుమారుడు. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను యుద్ధము జరుగుతుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేశాడు. తెలుగులో తర్జుమా ఎట్లా చేశారులే కానీ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే ఒకసారి చదువుతారు ఎవరి దగ్గర అంటే. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసిందని చెప్పి దీంట్లో రాసుంది. కాకపోతే వాళ్ళిద్దరికీ యుద్ధాలు జరిగే టైంలో అంట అబ్నేరు తన సొంత స్థానాన్ని బాగా బలపరుచుకున్నాడంట. ఇంగ్లీష్లో ఏమనుంది అక్కడ? ఏం చేశాడంట? దట్ అబ్నేర్ మేడ్ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ ఫర్ ద హౌస్ ఆఫ్ సౌల్. చూసారా ఏం చేశాడంట? మేడ్ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. అవునా? తనకు తాను ఒక బలంగా తయారు చేసుకున్నాడంట. అప్పుడు రాజుగా ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారంట? రాజుగా ఎవరున్నారు? మీరందరూ ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలి. వాళ్ళకి ఇరువురికి యుద్ధాలు జరిగే టైంలో అంట అబ్నేరు తనకు తాను సొంతంగా అంట బాగా బలాఢ్యుడిలాగా తన సైన్యాన్ని పెంచుకుంటూ ఉన్నాడు అనమాట. తనకి బలం పెంచుకుంటూ ఉన్నాడు. అవునా? అప్పుడు ఏమైందంటే వీళ్ళకి రాజుగా ఎవరున్నారు? అప్పుడు ఇష్బోషెతు సౌలు కుమారుడు రాజుగా
ఉన్నాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది? అయ్యా కుమార్తె అయిన ఆ. ఇస్మాయిలు ఆ. ఉపపత్ని సౌలుకున్నాను. ఆ, నా తండ్రికి ఉపపత్ని యొక్క దానిని ఆ. నీవెందుకు కూడితివని రిస్పా అనే ఆమె అంతా సౌలుకి ఒక ఉపపత్ని ఒక ఆమె అన్నాను. ఉంది, అవునా? అప్పుడు ఇష్బోషెత్ ఏమన్నాడు? నా తండ్రికి ఉపపత్ని యొక్క దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా, అంటే ఒక నింద ఎప్పుడైతే తనకు తాను బలంగా తయారు చేసుకుంటున్నాడో, అర్థమవుతుందా? ఇప్పుడు ఫరో ఏమనుకున్నాడు? వీళ్ళు బాగా బలంగా తయారవుతున్నారు మనకన్నా, కాబట్టి వీళ్ళని బలహీనులు చేయాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాడు, అంతేనా కదా? ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? అబ్నేర్ అంట తనకు తాను బాగా బలవంతుడిగా తయారవుతుంది చూసి ఆ సైన్యం ద్వారా ఏం చేశారు? ఇప్పుడు పాకిస్తాన్లో ఇక్కడ ఎట్లా ఉంటుంది? పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ ఉంటారు చూసారా, వాళ్ళే ప్రధానమంత్రి మీద దాడి చేసి ఏం చేస్తారంటే వాళ్ళే గవర్నమెంట్ని కూల్ చేసి వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉంటారో, ముషారఫ్ వీళ్ళందరూ అట్లా వచ్చిన వాళ్ళే కదా, అవునా? వీళ్ళందరూ ఏంటి, అక్కడ రాజకీయంగా గెలిచిన వాళ్ళు కాకుండా ఈ ఆర్మీ చీఫ్ అంతా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని ఆయన వాళ్ళ మీద గవర్నమెంట్ని మీద అటాక్ చేసేసి వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసి లీడర్ అవుతాడు అనమాట. అట్లాగా అబ్నేర్ అవుతాడని చెప్పి తనకు తానుగా బలపడటం చూసి ఇష్బోషెత్ ఏం చేశాడంట? తన తండ్రికి, నా తండ్రికి ఉపపత్ని యొక్క దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడిగాడంట. అట్లాగా కానీ అట్లా జరిగినట్టుగా ఏమీ ఇక్కడ లేదు. లేకపోయినా సరే ఆ ఆరోపణ చేసి తన బలహీనుడిగా తయారు చేయడం కోసం అని చెప్పి ఆ మాట అన్నాడు. అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపించుకొని అబ్నేరు అంట ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా అని అంటున్నాడు. అవునండి, తన బలపడటం చూసి ఇష్బోషెతు ఓర్చుకోలేకపోయాడు అనమాట. ఓర్చుకోలేకపోయి ఏం చేశాడు? ఇప్పుడు దావీదు కూడా అట్లాగే 10,000 మందిని చంపాడనేసరికి సౌలు దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సింది పోనిచ్చి, తన రాజ్యంలో ఉన్న వ్యక్తే కదా, అది తనకే పేరు కదా, తన రాజ్యంలో అలాంటి వీరులు ఆయన చేతి కింద ఉండటం వల్ల ఎవరికి మంచిది? సౌలుకే మంచిది. కానీ దాన్ని ఎలా చేసుకున్నాడు? ఆ రాజ్యం మొత్తం కూడా ఆయన చేతిలో నుంచి దావీదు చేతిలోకి వెళ్ళిపోయేటట్టుగా చేసుకున్నాడు, అపార్థం చేసుకొని, అవునా? ఇక్కడ ఇష్బోషెతు కూడా అట్లాగే చేశాడు అనమాట. అట్లాగే చేసి ఆయన్ని బలహీనపరచడం కోసం ఏం చేశాడంట? అంటే ఇష్బోషెతును రాజు ఎవరు చేశారు? ఇందాక ఉదయకాలంలో మనం ధ్యానించుకున్నప్పుడు 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనంలో సౌలు కుమారుడు ఇష్బోషెతును మహానయమునకు తోడుకొని పోయి గీలాదు వారి మీదను ఆషేరీల మీదను ఇజ్రాయేలు మీదను ఎఫ్రాయిముల మీదను బెన్యామీల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసింది. చూసారండి, ఇప్పుడు ఇష్బోషెతును రాజుగా చేసింది ఎవరు? అబ్నేరే చేశాడు. వీళ్ళందరి మీద రాజుగా ఆయన తీసుకొని వెళ్ళి మహానయంకి తీసుకెళ్ళి రాజుగా ఆయన్ని చేశాడు. మరి అట్లాంటి ఆయన ఇవాళ బలంగా తయారవుతుంది. అదే ఇష్బోషెతు భయపడిపోయి ఏం చేశాడు? ఈయనకి బలం తగ్గించాలని చెప్పి ఈయన ఏం చేశాడంట? యూదావాదికి చేరిన కుక్కతో సమానునిగా, అంటే యూదావాది దృష్టిలో కుక్క అనేది చాలా హీనమైనది అనమాట. అర్థమవుతుందండి, చాలా హీనమైంది, విలువ లేదనమాట. అట్లాగా నన్ను చూస్తావా? ఒక స్త్రీతో నాకు ఇట్లా సంబంధాన్ని అంటగట్టి ఒక హీనమైన వాడిగా, నన్ను విలువలేని వాడిగా నన్ను నువ్వు అట్లా చూస్తావా? నిన్ను దావీదు చేతికి నేను అప్పగించకుండా సౌలు కుటుంబకులకును వాళ్ళ స్నేహితులకును వాళ్ళందరికీ నేను తోడుగా ఉండి చేసిన మేలును బట్టి నేను ఇప్పుడు వరకు కూడా మేలుగా ఉండి, అబ్నేరు అట్లాగే నమ్మకంగా ఉన్నాడా లేదా? సౌలు కుటుంబానికి సౌలు చనిపోయిన తర్వాత కూడా నమ్మకంగా ఉండి తన కుమారుని తీసుకుని వెళ్ళి రాజుగా చేశాడు. అంత నమ్మకంగా ఉన్నవాడు బలపడినప్పుడు ఈయన నా రాజ్యంలోనే ఉన్నాడు, నా కిందే ఉన్నాడు అని అనుకోకుండా అతని స్థాయిని తగ్గించడం కోసం, బలహీనపరచడం కోసం ఎప్పుడైతే అట్లా అన్నాడో, అబ్నేరు ఏమంటున్నాడు? చూసారా, ఆయన ఆ మాట అనకపోతే ఇప్పుడు సౌలు కూడా ఈ రాజ్యంలో నా దగ్గర ఏం తీసుకోగలుగుతాడు ఈయన అని కానీ అట్లాగా ఆలోచించుకోకుండా ఉండుంటే కనుక
అదే దావీదు సౌలు కింద ఉండుంటే ఆ రాజ్యం ఎలా ఉండేది అసలు? అవునా? అసలు ఆ రాజ్యానికి ఎదురుందా ఏమైనా? లేదు. కానీ ఆ రాజ్యాన్ని చేతులారా తనే పోగొట్టుకున్నాడు. ఇష్బోషెతు కూడా ఏం చేస్తున్నాడు? అబ్నేరు లేడనుకున్నాడు అనుకోండి, ఇష్బోషెతు రాజ్యం పరిస్థితి ఏంటి? అవునా? ఆయనే తీసుకొచ్చి రాజుగా చేశాడు అనమాట. అట్లాంటిది ఆయన్ని బలహీనపరుస్తామని నేను చూశాడు కదా. అప్పుడు ఏమంటున్నాడు అబ్నేరు? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదను అని అన్నాడంట. అర్థమవుతుందండి? అబ్నేరు ఇష్బోషెతు ఎదురుగా నిలబడి ఈ మాటలు మాట్లాడితే ఆయనకి ఎట్లా ఉంటుంది అసలు? అబ్నేరు అంటే సామాన్య వ్యక్తి కాదు. అవునా? ఇప్పుడు ఎవరో సరిగ్గా యుద్ధాలు చేతకాని వాళ్ళని, సామర్థ్యం లేని వాళ్ళని రైట్ హ్యాండ్గా పెట్టుకుంటారా? అంత పెద్ద రాజ్యాలకి పెట్టుకోరు. అట్లాంటి వ్యక్తిని సౌలు కావచ్చు, ఇష్బోషెతు కావచ్చు రైట్ హ్యాండ్గా పెట్టుకున్నారు అని అంటే తన రాజ్యంలో తనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉంటేనే పెట్టుకుంటారు. అవునా? అలాంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే ఇష్బోషెతుకి ఆ సామర్థ్యం లేదు. మరి అట్లాంటి ఆయన ఎప్పుడైతే అట్లా బలహీనపరిచి హీనంగా మాట్లాడాడో అది ఈయనకు చాలా బాధ కలిగించింది అనమాట. బాధ కలిగించి ఏమన్నాడు? నిన్ను తీసుకుని వెళ్ళి అసలు నేను దావీదుకి అప్పగించకుండా నిన్ను తీసుకుని వచ్చి నేను రాజుని చేసి సౌలు కుమారులకి ఆ వంశానికి నేను ఇంత మేలు చేస్తే ఇవాళ నేను ఇంత హీనంగా నువ్వు మాట్లాడతావా? దావీదుకి ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు నాకు గొప్ప అపాయము ఏమంటున్నాడు? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము సౌలు ఇంటి వారి వశం కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బేర్షెబా వరకు దావీదు సింహాసనం ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీద నేను స్థిరపరచెదనని. కావున ఇష్బోషెతు అబ్నేరుపై ఏమన్నాడంట? దావీదు ద్వారా దేవుడు ఏదైతే చేస్తాడని చెప్పాడో ఖచ్చితంగా నేను దావీదు పక్షాన చేరి అది మొత్తం చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయును కాక అన్నాడంట. అంటే ఈయన దగ్గరే ఉండి నేను వాళ్ళ తరపు నుండి మొత్తాన్ని దావీదు కింద నేను ఇందాక మనం అనుకున్నాం ఏమని? ఇదే అబ్నేరు ఇష్బోషెతు కింద మహనయీంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? గిబియోను పొలం దగ్గరికి వచ్చారు కదా. ఆయన ఎందుకు వచ్చాడు? అంత బాగానే ఉంది, ఈయనకు సింహాసనం ఉంది, ఆయన సింహాసనం వేసుకుంటుంది, కానీ ఇది ఎందుకు వచ్చారు అని అనుకున్నాం. ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు ఇజ్రాయెల్ జనాంగాన్ని యూదా జనాంగాన్ని మొత్తం దావీదు కిందే. ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయెల్ జనాంగాన్ని యూదా జనాంగాన్ని దేవుడు దావీదు ద్వారా రక్షిస్తానని దేవుడికి మాట ఇచ్చాడు కదా. ఆ మాటను నేను ఖచ్చితంగా వెళ్ళి నెరవేరుస్తాను. అట్లా నెరవేర్చకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగుచేయను కాక అని అనుకున్నాడు. చూసారు? అదే జరుగుతుందా? దేవుడు మాట ఇచ్చిన దాని ప్రకారంగా దావీదు పట్ల ఏదైతే దేవుడు మేలు దాచి ఉంచాడో అదే జరగాలి. దానికోసం వీళ్ళు బయలుదేరి వచ్చారనమాట. మనం ఒక వచనంలో నుంచి ఒక లైన్లో నుంచి మీనింగ్ తీసుకుందాం అనుకోండి, వీళ్ళు ఎందుకు వచ్చారో ఒకసారి ఓర్కుండొచ్చు కదా వీళ్ళు అని అనిపించింది మనకు. కానీ ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకు? మొత్తం ఆయన ప్రేమించే వారి కొరకు సమస్తం వాళ్ళ మేలు కొరకే సమకూడి జరుగుతూ ఉండిద్ది అనమాట. ఎందుకు జరిగిందో ఇట్లాగా అని మనం అనుకుంటూ ఉంటాం. అవునా? మనం చూసుకోవాల్సింది ఒక్కటే, ఆయన మాట ప్రకారంగా మనం ఉంటున్నామా లేదా అన్నదే మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆయన మాట ప్రకారంగా మనం చూసుకుంటూ ఉంటే పరిస్థితిని బట్టి మనకు ఒకవేళ నష్టం కలిగినట్టుగా అనిపించినా సరే, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అని అనిపించినా సరే, అది ఖచ్చితంగా మన మేలు కొరకే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనం ఆయన మాట ప్రకారంగా జీవిస్తుంటే, ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే అది నిజంగా నష్టానికే జరుగుతూ ఉండిద్ది. అంతేనా? ఆయన మాట ప్రకారంగా జీవిస్తుంటే పరిస్థితులు చూస్తే మనకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అది మనకు ఖచ్చితంగా మేలు కోసమే జరుగుతూ ఉండిద్ది అనమాట. అదే మనం నమ్మి విశ్వసించాలి. దావీదు ఏమన్నాడు? కీర్తన 11వ అధ్యాయంలో, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, నీతిమంతుడు అయినా చేసేది ఏముంది, పునాదులు కదిలిపోయి నువ్వు పారిపోమన్నాడు. పక్షిరాజులాగా నువ్వు కొండకి పారిపోమని అంటే దావీదు ఏమన్నాడు? నేనెందుకు పారిపోవాలి? ఆయన సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు, నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి నిలిపి ఉంచాడు. కాబట్టి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే అసహ్యులు, ఆయనకి వాళ్ళు పారిపోవాలి. వాళ్ళ మీద ఆయన ఉగ్రతను చూపిస్తాడు తప్ప నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి నిత్యము నిలిచి ఉండేది. నేను ఆయన మాట ప్రకారం ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు మేలే జరిగింది, నేను ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. అంటే దావీదు మహారాజుకున్న ధైర్యం ఏంటి?
ఆయన పరిస్థితులు ఎట్లాగన్నా ఉండని నేను ఆయన మాట ప్రకారంగా మాత్రమే జీవిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు మేలే జరిగిద్ది. కానీ ఎదురు పరిస్థితులు అలా కనపడవు. అయినా సరే ఆయన నమ్మి విశ్వసిస్తూ ఉన్నాడు అనమాట. ఆ విశ్వాసమే ఈ లోకానికి మనకి విజయాన్ని దయచేసిద్ది అనమాట. అర్థమైందండి? ఈ లోకాన్ని జయించేది ఏంటి? విశ్వాసం. మనలో ఏదైతే ఆ దేవుడి మీద విశ్వాసం ఉందో చూసారండి, ఆ విశ్వాసమే ఈ లోకం మీద మనకి విజయాన్ని సాధించి పెట్టింది అనమాట. అవునా? తర్వాత ఏమంటున్నారు ఇక్కడ? అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ తట్టు తిప్పెదనని వర్తమానం పంపగా, దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? 11వ వచనం చదవాలా? కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయింది. అంటే ఎప్పుడు? నేను ఖచ్చితంగా దావీదు పక్షాన్ని వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగు చేయను గాక అని అనగానే ఇష్బోషెతుకు మామూలు భయం పుట్టలేదండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. ఇక నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదంతే. అవునండి. మాట్లాడకపోతే ఏం చేశాడంటే అబ్నేరు తన తరపున దావీదు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి. అంటే ఎవరు అంటున్నారు ఈ మాటలో? అబ్నేరు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? దావీదుతో చెప్తున్నాడు. అసలు టర్నింగ్ అయిపోయింది అనమాట. ఒక్కసారి ఇప్పుడు మన సౌలు రాజుగా అయిన దగ్గర నుంచి ఈ రాజ్యం తప్ప నా దగ్గర ఏం తీసుకోగలుగుతాడు అనుకున్నప్పుడు ఓవరాల్ మొత్తం కూడా మ్యాటర్ అంతా కూడా టర్నింగ్ అయిపోయింది. అదే అర్థమవుతుందండి. అక్కడి నుంచి వ్యూ మారిపోయింది, అంతా కూడా రూట్ మారిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా కేవలం ఇదే ఇష్బోషెతు ఏదైతే అన్నాడో ఆ మాట దగ్గర మొత్తం కూడా టర్నింగ్ అయిపోయింది. అసలు అబ్నేరు ఎట్లుండాలి? సౌలు కుటుంబం దగ్గర అండగా ఉండాలి, రైట్ హ్యాండ్గా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరితో నిబంధన చేస్తానంటున్నాడు? దావీదుతో. నువ్వు నాతో నిబంధన చేసినట్లయితే కనుక ఇశ్రాయేల్ జనాంగాన్ని మొత్తం ఒకటి చేసి నీ కింద వాళ్ళందరిని కూడా, ఇప్పుడు యూదా వారు ఎట్లా కూడా నీ కిందే ఉన్నారు, ఇశ్రాయేలీలందరిని కూడా నీ కిందకి నేను ఏర్పాటు చేస్తాను. అప్పుడు నీ హృదయానికి అనిపించినట్టుగా నువ్వు పరిపాలన చెయ్యొచ్చు అని చెప్పి తన మనుషునిచ్చి పంపించాడు అనమాట. చూసారని మ్యాటర్ ఎట్లా టర్న్ అయిపోయిందో మొత్తం. అవునా? అప్పుడు ఇష్బోషెతు పరిస్థితి ఏంటంటారు? ఇంకా తనకు తానుగా చేసుకున్నాడుగా. అవునా? అబ్నేరు బలంగా ఉండటం వల్ల ఈయనకు వచ్చిన నష్టం ఏంటి? ఈయనకి రామ్మే తప్ప నష్టం లేదు. అవునా కదండి? ఆయన ఏమనుకున్నాడు? దాన్ని అపార్థం చేసుకున్నాడు. అబ్నేరు బలపడటం ఈయన చూసి అపార్థం చేసుకొని అది ఈయనకి ఏదన్నా నష్టం కలిగించిద్దామో అని అనుకొని దావీదు బలంగా ఉండటం వల్ల 10,000 మందిని చంపటం వల్ల సౌలుకి నష్టం వచ్చిందా? లాభమేనా? లాభమే కదా. మరి ఆయన ఏమనుకున్నాడు? ఇతని వల్ల నాకు నష్టం వచ్చిద్దామో అని చెప్పి ముందే తనకు తానుగా అపార్థం చేసుకొని సౌలుని చంపడానికి వెంబడబడి ఉన్న రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇష్బోషెతు కూడా ఏం చేశాడు? అబ్నేరు బలంగా ఉండటం వల్ల తనకి మేలే తప్ప కీడెంత మాత్రం లేదు. అవునా? ఇప్పుడు ఇష్బోషెతు తరపున యుద్ధాలు ఎవరు చేయాలి? అబ్నేరు చేయాలి, జనాన్ని తీసుకునేది. కాబట్టి ఆయన ఎంత బలంగా ఉంటే ఈయన రాజ్యం అంత బలంగా ఉండిద్ది. అంతేనా కదా? దాన్ని అపార్థం చేసుకొని కాబట్టి ఏం చేశాడంటే ఈయన వేరే ఒక ఆమెతో సంబంధాన్ని కట్టి తన హీనంగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏం చేశాడు? అతను అభిప్రాయాన్ని మార్చుకొని దావీదుతో నిబంధన చేయడానికి మనుషుల్ని పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ తట్టు తిప్పెదనని వర్తమానము పంపగా, దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. దావీదు తెలియగలవాడు కదండి. అవునా? దేవుడి చిత్తానుసారంగా నడిచేవాడు. దేవుడు ఇచ్చింది చెప్పింది ఏంటి దావీదుకి? ఈ జనాభా ఇశ్రాయేల్ మీద యూదా మీద మొత్తం మీద ఆయన్ని రాజుగా చేస్తాను, నియమిస్తాను అన్నాడు. ఒకప్పుడు సౌలు కూడా అట్లాగే చేశాడుగా. తర్వాత దావీదుని చేస్తున్నాడు. కాబట్టి దావీదు లేదు నువ్వు మా వాళ్ళ కొంతమందిని చంపావు కాబట్టి నువ్వు కలవటానికి వీల్లేదు, నీతో నిబంధన చేయనన్నాడా? ఏమన్నాడు? మంచిది అని అంటున్నాడు. మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలను నా ఎద్దుకు తోడుకొని రావలను, లేదా నీకు దర్శనము దొరకదని. అవునా?
వాస్తవానికి మీకాలు ఎవరి భార్య? దావీదు భార్య. దావీదు భార్య, అవునా? కాబట్టి పరిస్థితులను బట్టి ఈయన కొండల వైపు పారిపోవాల్సి వచ్చింది. ఆ మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహం చేసేసాడు అనమాట. కాబట్టి ఏమంటున్నాడు, ఒక హక్కుగా అడిగినట్టుగా ఉందన్నమాట, డిమాండ్ చేశాడని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. అర్థమవుతుందని ఇష్బోషేతునంట దావీదు డిమాండ్ చేశాడంట మీకాల్ నుంచి పంపించమని చెప్పి, లీగల్గా ఆమె నా భార్య అని తెలియపరుచుకున్నాడు. అర్థమైందండి. కాబట్టి అబ్నేరు వచ్చేటప్పుడు నువ్వు మీకాల్ని తీసుకొని వస్తేనే నీకు నా దర్శనము దొరికిద్ది, లేకపోతే కనుక నన్ను కలుసుకోవటానికి నువ్వు వీలుండదు అని చెప్తా ఉన్నాడు. మరియు ఆ. దావీదు సౌలు కుమారుడు ఆ. ఇష్బోషేతునకు దూతలను పంపి ఆ. ఫిలిష్తీయులలో 100 మంది ముందులను అంటే ఫిలిస్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకుని నా మీకాలును నాకు అప్పగించుమని చెప్పు. ఏమంటున్నాడు? అంతేనా అడిగింది? లీగల్గా ఆమె నాకు భార్య కాబట్టి తీసుకొచ్చి నాకు అప్పగించమని చెప్పి ఇష్బోషేతు రాజుకు చెప్పాడు. ఇష్బోషేతు దూతలను పంపి ఆ. లాయిషు కుమారుడు ఆ. కల్తీయుడు అని దాని పెనిమిటి యొద్ద నుండి ఆ. మీకాలును పిలవనంపాను. ఎవరికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు సౌలు పల్తీయేలని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహం చేశాడు అనమాట. కాబట్టి ఈయన ఇష్బోషేతు దూతలను పంపించి చెప్పాడు, కుమారుడు పల్తీయేలను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాను పిలువనంపాను. దాని పెనిమిటి ఆ. బహూరీము వరకు ఆ. దాని వెనుక ఏడ్చుచూ రాక, అంటే ఇప్పుడు ఆయనకి భార్య ఉంది కాబట్టి అక్కడ దాకా ఎమ్మడబడి ఆయన భార్య కోసం ఏడుస్తా వస్తున్నాడు అంట. అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను ఆ. కనుక అతడు వెళ్ళిపోయాను. అబ్నేర్ అంటే ఎంతేగా మరి, అబ్నేర్ అంటే సామాన్య విషయం కాదుగా. తిరిగి వెనక్కి వెళ్ళిపోమని ఒక్క మాట అనగలనే ఆటోమేటిక్ వెనక్కి ఏడ్చుకుంటూ వచ్చాయని కూడా ఏం చెప్పకుండా మెదలకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? ఆశాహేలుకి ఏం చెప్పాడు? నువ్వు నన్ను ధరం బాగా నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళి వేరే వాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర ఆయుధాలు స్వాధీనం పరుచుకోమంటే ఆశాహేలు వెళ్ళకపోతే ఏమైంది? అయిపోయింది అంతే, అవునా? అట్లాగే ఇప్పుడు ఈయనకు కూడా చెప్పాడు, ఈయనకు మ్యాటర్ అర్థమైపోయింది. ఆశాహేలు లాగా చేయకుండా ఏం చేశాడైనా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి దావీదు మిమ్మల్ని ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకునుడని వారితో చెప్పాను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున ఏమన్నాడు? 18వ వచనంలో ఏమంటున్నాడు? నా సేవకుడైన దావీదు చేత నా జనులను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు. చూశారు కదండి, ఎందుకోసం ఇదంతా జరుగుతుందంటే దేవుడి ఉద్దేశం అది. కేవలం యోధావారి మీద కొద్దిమంది మీద దావీదుని రాజుగా దేవుడు ఉంచాలన్న ఆలోచన లేదు. దేవుడికున్న ఆలోచన ఇదనమాట. అంటే ఎవరి మీద అంట? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకున్నదని వారితో. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాట్లాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికి బెన్యామీనీయులందరి దృష్టికి ప్రయోజనమైన దానిని దావీదుకు పూర్తిగా తెలియజేశాడు. అంటే దావీదు దగ్గరికి వచ్చాడా లేదా? దావీదు దగ్గరికి వచ్చాడు అనమాట. మొత్తాన్ని సమకూర్చి మాట్లాడి అందరి మీద రాజుగా దావీదుని చేసేటట్టుగా చెప్పాడు. ఇందాక ఆయన్ని ఎప్పుడైతే ఆయన బలంగా ఉండటం వల్ల అపార్థం చేసుకుని అక్కడే కేవలం సౌలు ఎట్లాగైతే అనుకున్నాడో ఇష్బోషేతు కూడా అట్లాగే అనుకోవటం వల్లనే నశించిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందండి. తను కూడా రాజుగా ఉండకుండా చనిపోయినట్టుగా తర్వాత వారి మీద దావీదు రాజుగా అయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా నేను ఇంతగా సౌలు కుటుంబానికి నేను అండగా ఉండి, వాళ్ళ స్నేహితులకి, ఆ కుటుంబానికి, వాళ్ళ కుమారులకు నేను అండగా ఉండి ఇప్పటి వరకు మేలు చేస్తే నన్ను ఇంతగా అవమానిస్తావా నువ్వు ఇప్పటి నుంచి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. అర్థమవుతుందండి. దానివల్ల ఇది మొత్తం కూడా జరిగింది. ఎంతమందిని తీసుకుని వచ్చాడంట? 20 మందిని తీసుకొని దావీదు దగ్గరికి అబ్నేరు వచ్చాడు.
అంతటా అబ్నేరు నేను పోయి ఇశ్రాయేలు అంటే వారందరినీ ఇది ఎలాంటిదంటే ఒక రకంగా అర్థం కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ పార్టీలో కలిసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? వీళ్ళంతా ఒక స్ట్రాంగ్, అవును కదా? అట్లా ఉండేవాళ్ళు వీళ్ళకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి అట్లా ఉండేవాళ్ళు రైట్ హ్యాండ్ అవతల పార్టీలో కలిసాడు. అమ్మ పెద్ద తలకాయలు కలిసిందంటే అసలు ఇంకేముంది, ఇంకా బాగా బలపడిపోయి అవుతారు, ఇంకా యువతలో పని ఇంకేం లేదు, బలహీనం అయిపోయింది, అట్లా ఉంటుంది కదా. మరి అబ్నేర్ అని అంటేనే సౌలు కుటుంబానికి రైట్ హ్యాండ్ మొత్తం చూసుకునేవాళ్ళు, అంత నమ్మకంగా ఉండేవాళ్ళు లేరు. మరి అట్లాంటప్పుడు ఆ అబ్నేరు దావీదు దగ్గరికి కలిసి వీళ్ళిద్దరూ నిబంధన చేసుకొని అబ్నేరు వస్తే దావీదు పార్టీ ఇచ్చాడంటే సామాన్యులు వస్తే ఇస్తారా? ఒక ఆయన యుద్ధంలో బూడిద పోసుకొని బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటూ వస్తే పార్టీ ఇచ్చాడు ఆయనకి? ఇలా అవునా? మరి అంత వచ్చి కలిసే వాళ్ళకి ఇలా చాలామంది, కానీ అబ్నేరు వస్తేనంత పార్టీ ఏర్పాటు చేశాడంట. మరి సామర్థ్యం కలిగినోడు కాకపోతే పార్టీ ఎందుకు ఏర్పాటు చేస్తాడు దావీదు? అవునా కదా? ఇక్కడ ఏమంటున్నారు? అంతటా అబ్నేరు నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ దావీదు అబ్నేరుకును అతని వారికి 20వ వచనంలో ఏమనుంది? అందునిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని ఎక్రోన్లో ఉన్న దావీదు వద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించిన పార్టీ ఇచ్చాడంట, వెల్కమ్ పార్టీ. వాళ్ళందరూ అబ్నేరున 20 మంది వస్తుంటే వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశాడంట దావీదు మహారాజు. అవునా? అయ్యే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి, అవునా కదా? చాలా విషయాలు చూస్తే అయ్యే ఇప్పటికీ కొనసాగుతూ ఉంటాయి, కానీ దీని పేర్లు మార్చుకొని అయ్యే పద్ధతుల్లో కొనసాగిస్తూ ఉంటారు. అంతటా అబ్నేరు నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ మా ఏలిన వాడవకు నీ పక్షంలో సమకూర్చి వారి నీతో నిబంధన చేయనట్టును నీ చిత్తానుసారంగా నీవు రాజ్యరికమును వహించి కోరిన దాని అంతటి మీద నిరునట్టును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు వద్ద సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్ళిపోయింది. అది దేవుడి ఇష్టం కూడా అదే కదా, అవునా? దావీదుని అక్కడ వాళ్ళందరి మీద, ఆయన ఎన్నుకున్న జనం మీద దావీదుని రాజుగా పెట్టాలి అని చెప్పి దేవుడు ఇష్టపడ్డాడు అనమాట. దానికోసం ఇదంతా. ఇప్పుడు దేవుడు తన నామ మహిమ నిమిత్తము అపవాదిని సైతం తన నామ మహిమ కొరకు వాడుకోగలిగిన సమర్థుడు దేవుడు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళ జనాభా అయిన ఇశ్రాయేలుని వాళ్ళు నేర్చుకోవటం కోసం ఏం చేసేవాడు? శత్రువుల చేతికిల్ని అప్పగిచ్చేవాడు. మన న్యాయాధిపతుల్లో మొత్తం అదేగా చూసింది. అప్పుడు వాళ్ళు ఏదైతే తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడో వాళ్ళు ఆ విషయం తెలుసుకొని దేవుడికి మొరపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక న్యాయాధిపతిని పంపించి ఆ శత్రువుల దగ్గర నుంచి వారిని తీసుకొని వస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఆ శత్రువుని దేనికోసం వాడుకున్నాడు? ఆయన చిత్తం నెరవేర్చుకోవడం కోసం శత్రువులను సైతం వాడుకోగలిగిన సమర్థుడు దేవుడు, అవునా? దేవుడి చేత వాడబడ్డారు కాబట్టి ఆ శత్రువులు మంచోళ్ళ. తర్వాత ఆ శత్రువుల సంగతిని దేవుడు తెలుస్తున్నాడా లేదా? వాళ్ళని శిక్షిస్తున్నాడా లేదా? వాళ్ళు నశించిపోయేటట్టు చేస్తున్నాడా లేదా? ఇప్పుడు యోగుని తెలియపరచడం కోసం, యోగుకి తెలియాల్సింది తెలుసుకోవటం కోసం అపవాదిని వాడుకున్నాడా లేదా? యోగుకి ఒక్కరికే కాదు, ఆ విషయం ద్వారా మనల్ని కూడా మార్చుకోవడానికి దేవుడు అపవాదిని వాడుకున్నట్టేగా, అవునా? కాబట్టి తన నామ మహిమ కొరకు ఎవరినైనా వాడుకోగలిగిన సమర్థుడు దేవుడు. ఇక్కడ అబ్నేరు కూడా అంతే. దావీదు పట్ల దేవుడికి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ఈ రీతిగా నెరవేర్చుతూ ఉన్నాడు అనమాట. అర్థమవుతుందండి? మరి ఈయన వాటి పార్టీని మారిపోయినట్టుగా ఆయన అపార్థం చేసుకోవటం ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆయన ప్రేమించిన వారి కొరకు సమస్తం వాళ్ళ మేలు కొరకే సమకూడి జరుగుతూ ఉంటాయి. అంటే పరిస్థితుల వైపు మనం చూసేవాళ్ళగా ఉండకూడదు. కేవలం ఆయన మీద నమ్మి విశ్వసించేవారిగా ఉండాలంటే నేను ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నాను, సమస్తం నా మేలు కోసమే జరిగిద్ది, నా ముందు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అది నా మేలు కోసమే జరుగుతుందని చెప్పి మనం నమ్మి విశ్వసించాలి. నేనేంటి ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటున్నా కానీ నాకేంటి ఇట్లా జరుగుతుంది అని అనుకోకూడదు. అలా ఉంటే ఏమైంది? యేసుక్రీస్తు వారి శిష్యుని పద్దాకులు ఏమనేవాడు? ఎవరైనా చెప్తారా? అదే మాట ఏమనేవాడు? అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో పాటు ఉంటాను అన్నవాడా కదా పద్దాకులా? అదే మాట అనేవాడు. మనం కానీ ఏంటి ఇట్లా అవుతుంది, మనం ఆయన వాక్య ప్రకారంగానే ఉంటున్నాం కదా, మరి మనకేంటి ఇట్లా జరుగుతుంది అని అంటే మనకు కూడా అదే మాట వర్తించింది అనమాట. దావీదుని ఏమన్నాడు? 11వ అధ్యాయం ఇందాక మనం అనుకున్నట్టుగా, దుష్టులు విల్లెక్కి పెట్టున్నారు, నువ్వు పక్షిరాజులాగా ఎగిరి పారిపోకుండా కంటే నేనెందుకు పారిపోవాలి? నేను ఆయన మాట ప్రకారం ఉంటున్నాను కాబట్టి దుష్టులు అంటేనే ఆయనకి అసహ్యం.
ఆయన మీద వాళ్ళ మీద ఆయన ఉగ్రత చూపిస్తాడు. నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఉండిద్ది. నేను ఆయన మాట ప్రకారం ఉండేవాడిని, ఖచ్చితంగా దేవుడు నా వైపు చూస్తూ ఉన్నాడు. పారిపోతే వాళ్ళు పారిపోవాలే కానీ నేను పారిపోవాల్సిన అవసరం లేదన్నాడు. ఆయనకుండే ధైర్యం అది. వాళ్ళంతా విల్లి ఎక్కువ పెట్టున్నారు, అంత బాణాలు ఎక్కువ పెట్టున్నారు నీతిమంతుల మీద. పునాదులు కదిలిపోయినాయి. నువ్వు నీతిమంతుడివే కాదట్లేదు, అయినా చేసేది ఏం లేదు, పారిపోమని చెప్తున్నారు వాళ్ళు. అయినా పారిపోయాడా? లేదు. ఆయన సింహాసనం మీద కూర్చొని చూడకుండా ఉంటే నేను పారిపోవాలే కానీ ఆయన నిత్యము చూస్తూ ఉండేవాడు అనమాట. ప్రతి నరుని మీద ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి నేను పారిపోవాల్సిన అవసరం లేదు. అదే ధైర్యం, అదే నమ్మకం, అదే విశ్వాసం మనకు కూడా ఉండాలి. ఆ విశ్వాసమే మనల్ని లోకాన్ని నుంచి జయింపజేసింది అనమాట. ఇప్పటి దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు ఇక్కడ అబ్నేర్ ఏం చేశాడు? వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరి మీద నువ్వు రాజు అయ్యేటట్టుగా, నీ హృదయానుసారంగా నువ్వు వాళ్ళందరినీ పరిపాలన చేసేటట్టుగా నేను అందరితో మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? చక్కగా పార్టీ ఇచ్చి సరే అట్లాగే చెయ్యి, మంచిగా జాగ్రత్తగా వెళ్ళి కార్యక్రమం ముగించుకొని రామని చెప్పి అబ్నేర్ని పంపించాడు. పంపించగానే అప్పుడు దావీదుకి రైట్ హ్యాండ్ ఉంటాడు ఒక ఆయన. ఎవరు? యోవాబు. అవునా? అబ్నేర్ ఎట్లాంటి శక్తి సామర్థ్యాలు కలిగినోడే, యోవాబు కూడా అంతే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అనమాట. ఈయన అప్పుడు వేరే దగ్గర యుద్ధానికి పోయాడు కాబట్టి ఏమంటాడు? పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా, అంటే అప్పటికి వెళ్ళిపోయాడు కదా. దావీదు దగ్గరికి రావటం, మాట్లాడటం, తర్వాత వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు యోవాబు వచ్చాడు అనమాట. యోవాబు ఆ జనాభా వచ్చారు. అప్పుడు ఏమైంది? దావీదు అతనితో సెలవిచ్చినందున అతడు సమాధానంగా వెళ్ళిపోయి ఉండేది. ఏంటంట? అబ్నేర్తో ఎప్పుడైతే దావీదు సమాధానంగా మాట్లాడి పంపించాడన్న విషయం ఈయనకి తెలిసిందన్నమాట. అట్లా సమాధానంగా మాట్లాడి పంపించాడని. అయితే యోవాబును అతని ఎదుట ఉన్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజు వద్దకు వచ్చానని అబ్నేరు రాజు దగ్గరికి వచ్చాడని రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయిననియు తెలుసుకుని. అబ్నేరు చాలా మందిని చంపాడు కదా యూదా జనాభాలో. కాబట్టి ఆయన దొరికితే చంపేయాలనేది ఈయన ఆలోచన. ఎవరిది? యోవాబు. ఎందుకని? వాళ్ళ బ్రదర్ని చంపాడు అనేది లోపల, బయటికి మాత్రం మనం చాలా మందిని చంపాడు కదా అని అంటున్నాడు. అర్థమవుతుందా? లోపల మాత్రం వాళ్ళ బ్రదర్ని చంపేశాడు కదా. ఎవరు వాళ్ళ బ్రదరు? ఆశాహేలుని చంపేశాడు కదా. కాబట్టి అది మనసులో బాగా అబ్నేరు మీద ఉందన్నమాట కోపం. కాబట్టి ఆయన చంపకుండా సమాధానంగా పంపించవేంటి? అసలు దొరికిన అవకాశాన్ని అట్టెట్లా వదిలిపెట్టాడు? ఒకసారి అప్పుడు చంపుదామని ఎంబడబడ్డాడు. ఎంబడబడినప్పుడు ఏమైంది? అమ్మ కోణ మీద కూర్చున్నారు. అబ్నేరు జోలికి రాకుండా చుట్టూ బెన్యామీనులు మొత్తం కూడా ఒక సైన్యం లాగా అనమాట అబ్నేరుని టచ్ చేయడానికి వీళ్ళు అప్పుడు పెట్టారు. ఈ లోపల ఏమైంది? సూర్యుడు అస్తమించడం వల్ల యుద్ధం చేయడానికి లేకుండా పోయింది. అందరితో యుద్ధం ఆగిపోయిన తర్వాత ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వచ్చినట్టు చూస్తాం. అట్లా దొరికిన వాడిని ఎందుకు వదిలిపెట్టారు మన దగ్గరికి వచ్చినప్పుడు అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? రాజు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవేమి చేసేదివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసేదివి? నేరు కుమారుడు అబ్నేరును నీవెరుగువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నీవు చేయి సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి. అంటే అబ్నేరు దానికోసమే వచ్చాడా? అబ్నేరు దానికోసం రాలా. కాబట్టి ఈయన దావీదు దగ్గర ఏం చేస్తున్నాడు? అబ్నేరు మీద విషపు మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. వాళ్ళిద్దరు దగ్గర కాకుండా చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? బయలువెడలి ఏం చేశాడంట? ఆ మాటలు చెప్పి యోవాబు దావీదు దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తావు? అట్లా చేసావు, నువ్వు ఏ టైంలో ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఇదంతా కనుక్కొని నిన్ను మట్టు పెట్టడం కోసం వచ్చాడు యోవాబు. అది తెలుసు కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎట్లాగా సమాధానంగా పంపించావు నువ్వు అని చెప్పి నువ్వు మాట్లాడి సరే అని దావీదు దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఏం చేశాడు? దావీదుకి చెప్పకుండా అబ్నేరును మళ్ళీ వెనక్కి పిలవమని చెప్పి మనుషులను పంపించాడు. ఆ తర్వాత చూద్దాం. దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి అతన్ని తీసుకొని, ఎవరిని తీసుకుని వచ్చారంట? అబ్నేరుని వెనక్కి తీసుకుని వచ్చాడు. రాజు చెప్పాడు అట్లా తీసుకురామని. మరి రాజు సెలవీయకుండా అట్లా చేయటం కరెక్టేనా? తప్పు కదా. కాబట్టి అక్కడ యోవాబు తప్పు చేశాడు అనమాట.
అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండెను. తెలియకుండెను. అబ్నేరు ఆ. తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా ఆ. గుమ్మము నడుమ ఆ. ఏకాంతముగా అతనితో మాట్లాడవాలి. ఎప్పుడైతే అబ్నేరు అక్కడికి వచ్చాడో, అబ్నేరు వచ్చినప్పుడు ఏంటి రహస్యంగా మాట్లాడాలని చెప్పి అబ్నేరుని తీసుకొని ఆ గదిలోకి, ఏకాంత గదిలోకి తీసుకెళ్ళి ఏమంటున్నాడు? ఏకాంతంగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతను పిలిచి తన సహోదరులకు ఆ. ఆశాహేలు ప్రాణం తీసినందుకే చూసారా ఎందుకోసం చంపుతున్నాడు అంట? దావీదు కోసం చంపుతున్నాడా? ఆ రాజ్యం కోసం చంపుతున్నాడా? దేనికోసం అంట? ఖచ్చితంగా వాళ్ళ బ్రదర్ని చంపేయడన్న ఉద్దేశాన్ని పెట్టుకొని అబ్నేరును చంపాడు. అది దావీదు చెప్పాడు ఆ విషయం? చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అది తప్పేనా కాదా? కాబట్టి తన సహోదరుడు ఆశాహేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చాను. చూసారండి అబ్నేరు అసలు ఎట్లాంటి వాడు? అవునా? ఒక రైట్ హ్యాండ్గా ఉన్న అతను ఎలా చనిపోయాడు అసలు? ఒక తప్పు చేసిన వాళ్ళకి, అవునా, దేవుని చేత అభిషేకించబడిన సౌల్ని ఒక ఆయన చంపినప్పుడు ఏం చేశాడు దావీదు? అతని మీద పడి, ఆయన దోషిగా చేశాడు కదా, దోషిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద పడి చంపమని చెప్పాడు. అట్లాగా నువ్వు చచ్చిపోయావు కదా అని విలాపాన్ని తెలియపరుస్తాడు దావీదు. అవునా? అబ్నేరు తప్పేం చేయలేదు అక్కడ. అబ్నేరు తప్పు చేయకపోయినా సరే యోవాబే తప్పు చేసి అబ్నేరుని అట్లాగా చంపాడు. నువ్వు అట్లా చచ్చిపోవాల్సినోడివి కాదు అసలు నువ్వు. అయ్యో అసలు ఒకడు తప్పు చేసినోడు చచ్చిపోయినట్టుగా అట్లా చచ్చిపోయావని ఎంతో బాధపడతా సౌలు చనిపోయినప్పుడు ఎలాగైతే విలాపాన్ని తెలియపరిచాడో దావీదు, ఇతను చనిపోయినప్పుడు కూడా అలాగే విలాపాన్ని తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశాహేలు ప్రాణం తీసినందుకే అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తర్వాత సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన ఏమనగా, నేనును నా రాజ్యము నీరు కుమారులకు అబ్నేరు ప్రాణము తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే అంటే అవునా కదా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను కానీ నా రాజ్యం కానీ అబ్నేరు ప్రాణం తీసిన దాంట్లో మేము నిరపరాధమే మేము అని చెప్పి దావీదు అనుకున్నాడంట. అంటే ఆ శిక్ష మొత్తం ఎవరికి వచ్చింది? యోవాబుకి వచ్చింది. యోవాబుకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వచ్చేటట్టుగా అయింది అనమాట. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలివాడైనను, ఆహారం లేని వాడైనను. చూసారండి అసలు ఎంత తెచ్చుకున్నాడు? చూసారా ఆయన కుటుంబం మీదకి? అవునా? ఆయన కుటుంబం మీదకి ఎంత కీడు వచ్చిందో చూడండి.